ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవ్యాకాండము 26వ అధ్యాయము 9వ వచనంలో, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. ప్రభువైన యెహోవా మోషేతో చెప్తున్న మాట, మనలను కటాక్షించి మనకు సంతానం ఇచ్చి మనల్ని విస్తరింపచేసి మనతో చేసిన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన వారిని విడుదల కలుగజేసి దాస్యపు కాడులో నుంచి విడిపించి స్వాతంత్ర దేశానికి కనాను దేశంలోకి వారిని నడిపించిన తర్వాత వారి పట్ల దేవుడు తన దయను కృపను విస్తరింపజేసి కటాక్షించి వారికి సంతానం ఇచ్చి బహుగా విస్తరింపజేసి వారితో చేసుకున్న నిబంధనలు స్థిరపరిచినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు ఈరోజు అట్టి వాగ్దానమును అట్టి కృపను కటాక్షమును మన ఎడల చూపించి మనలను ఆశీర్వాదపు బాటలో నడిపించును గాక.